హలో ఆల్. నేను ఇందులో 2 మీల్ ప్లేట్స్‌నైతే యాడ్ చేస్తున్నానండి. మీకు జస్ట్ ఒక ఐడియా కోసం. మీల్ ప్లేట్ ఎప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ప్రతిదీ ఉండాలి. మన ప్లేట్‌లో ఏది ఎక్కువైనా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. ఏది తక్కువైనా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. ప్రోటీన్ ఎక్కువైనా ప్రాబ్లమే. ఇక్కడ నేను ఎగ్‌తో పాటు పన్నీర్ గూడా ఉందండి సేమ్ ప్లేట్‌లో. సో, దానికోసం మనం ఫైబర్ కొంచెంగా యాడ్ చేసుకున్నామనమాట. ఫైబర్ ఉంది, సలాడ్ ఉంది. కొంచెంగా కార్బోహైడ్రేట్స్ మీరు గమనిస్తే చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుందండి. మీకెంత కనిపిస్తుందో నా ప్లేట్‌లో నాకైతే తెలీదు. బట్ నేను చాలా తక్కువ రైస్, చాలా చిన్న స్పూన్‌తో కొంచెమే పెట్టింటాననమాట. 2 మీల్ ప్లేట్స్‌లోనూ మీరు గమనిస్తే ఖచ్చితంగా నా మీల్ ప్లేట్‌లో ఘీ ఉంటది, ప్రోటీన్ ఉంటది, ఫైబర్ ఉంటది, సలాడ్ ఉంటది. అదేవిధంగా నేను ఫ్లాక్స్ సీడ్సు, నువ్వుల పొడి పౌడర్ గూడా కొంచెం మిడిల్‌లో యాడ్ చేసుకుంటాను అందులో. ఎందుకు అంటే మీల్ ప్లేట్ అనేది ఖచ్చితంగా మనకి బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ప్లస్ 2 మీల్ ప్లేట్సే తీసుకుంటాను. మన వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి